నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. హిందూ సమాజం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి హిందూ దేవాలయాల ఆస్తులు కబ్జా కావటం. ఏ ప్రాచీన దేవాలయాన్ని చూసినా ఆ ఆలయ భూములు అన్యుల పాలవడమో, గుడి ప్రాంగణం ఆక్రమణలకు గురవడమో చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో పురాతన ఆలయాల పరిరక్షణ, అన్యాక్రాంతమవుతున్న ఆలయాల ఆస్తులు, భూముల పునరుద్ధరణ కోసం ఉద్యమిస్తున్నారు విశ్వ హిందూ రక్షా పరిషత్ సంస్థ జాతీయ మహిళా అధ్యక్షురాలు నడింపల్లి యమునా పాఠక్ గారు. జాగృతి ప్రేక్షకుల కోసం మన స్టూడియోకి వచ్చిన యమునా పాఠక్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో నమస్కారం యమునా పాఠక్ గారు, జాగృతి ప్రేక్షకుల తరపున మీకు సుస్వాగతం. సో ఆలయాల పరిరక్షణ, ముఖ్యంగా ప్రాచీన ఆలయాల పరిరక్షణ, అలాగే అన్యాక్రాంతమవుతున్నటువంటి ఆలయ భూముల పునరుద్ధరణ, ఈ అంశాల మీద మీరు పోరాటం సాగిస్తున్నారు. తాజాగా మీరు ఏంటంటే ఈ ప్రాచీన గోపాలకృష్ణ స్వామివారి ఆలయం మీద కూడా మీరు అదేంటంటే నిరాహార దీక్ష పోరాటం అంతా చేశారు. ఏమిటి ప్రధానంగా అక్కడ చోటు చేసుకున్నటువంటి సమస్య? దాని గురించి ముందుగా మనం ప్రారంభిద్దాం. తప్పకుండా. ముందుగా జాగృతి ప్రేక్షకులందరికీ కూడా నమస్సులు. అలాగే మీకు కూడా శ్రీనివాస్ గారు. ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం గురించి ప్రస్తావిస్తానండి. ఇది చాలా అత్యంత పురాతనమైన ఆలయం. అంటే ఒకటి కాదు, రెండు కాదు, 1700 సంవత్సరాల నుంచి దాదాపు 2000 సంవత్సరాలున్న ఘన చరిత్ర ఉన్న అద్భుతమైన ఆలయం ఇది. సాక్షాత్తు ఆ గోపాలకృష్ణుడు ఆయనే స్వయంగా వెలిసారు అని చెప్తారు ఇక్కడ. అంతేకాకుండా చాలా మంది మునులు, మహర్షులు ఇక్కడ తపస్సు చేశారు. అలాగే ఈ యొక్క ఆలయం ప్రాంగణం మీరు చూస్తే అక్కడ దాదాపు మనకి జీవ సమాధులు కూడా, గురువుల సమాధులు, జీవ సమాధులు కనపడతాయి. చాలా ప్రాశస్త్యం ఉన్న ఆలయం అంటారు. ఒకప్పుడు మనకి స్వామివారు అంటే నాగేంద్రుడు కూడా ఈ గుడిని కాపాడుతూ వచ్చేవాడని కూడా చాలా మంది కూడా కథనాల రూపంలో కూడా, ఈవెన్ రజాకాల టైంలో కూడా ఆ గుడిని ధ్వంసం చేద్దామని వస్తే ఆ ప్రయత్నం చేస్తే ఆ స్వామివారు నాగేంద్రుడే ఆయన రక్షించాడని కూడా చెప్పి ఒక కథ మనకి బాగా ప్రాచుర్యంలో ఉంది. సో ఇలాగేంటంటే కొన్ని అనాదిగా కొన్ని వేల సంవత్సరాలు ఉన్న ఘన చరిత్ర ఈ ఆలయం, అంత చరిత్ర గల ఆలయం ఇది. సో ఇలాంటి ఆలయాన్ని మనం ఏం చేసుకోవాలి? పరిరక్షించుకోవాలి. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటేనండి, ఈ ఆలయం గురించి మాకు తెలిసి మేము వెళ్ళి పనిచేస్తున్నప్పుడు కనీసం 500 మీటర్ల 1 కిలోమీటర్ పరిధిలో కూడా ఇక్కడ ఒక ఆలయం ఉంది అనే ఆనవాళ్ళు లేకపోవడం. అంటే ఆలయం చాలా, అంటే మీకు ఒక ముందు ద్వారం కనపడుతుంది, ఆ ద్వారం తీసి లోపలికి వెళ్తే ఒక పెద్ద ప్రాంగణం, దాని లోపల ఉంటుంది ఆలయం, మెయిన్ గర్భగుడి అనేది. సో అక్కడికి వెళ్ళినంత ఇక్కడ ఆలయం ఉందా అని చాలా మంది మన హిందువులకే తెలియని పరిస్థితి. సో అలాంటి ప్రయత్నం ఎందుకు చేశారు, ఎందుకు జరిగింది అనే దాని మీద మనం ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, ఎందుకు జరిగి ఉంటుంది అని. సో మాకు ఎప్పుడు తెలిసిందంటే స్వామివారికి సంబంధించి విగ్రహాలు కూడా మరి అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతుంది అని ఎప్పుడైతే మాకు కొందరు వ్యక్తుల ద్వారా తెలిసిందో మేము దాని మీద ఒక కథనాలు స్టార్ట్ చేసాం. ఒక ఆంగ్ల పత్రికలో మనకు హన్స్లో మనం దాని మీద అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ టెంపుల్స్ అని దాని మీద వేయడం, కాలక్రమేణా జాగోరే జాగో అనే కార్యక్రమం ద్వారా కూడా మనం హెచ్ఎంటీలో వరుస కథనాలు ప్రసారం చేయడం ఇవన్నీ చేస్తూ వస్తుంటే మాకు అనేక కథనాలు అనేక వ్యక్తుల ద్వారా మాకు ఎంతో ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ప్రతిదీ కూడా వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ నిర్ధారించుకొని దాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా పరిశీలించి ఒకదాని తర్వాత ఒకటి మనం నిర్ధారణ చేసుకొని మనం ప్రసారం చేసేవాళ్ళం. సో అలా అనేక కథనాలు, దానికి ఎవిడెన్షియల్ అంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో సహా మనం ఈ గుడికి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని తదుపరి మనం ఎండోమెంట్ శాఖ వారి దగ్గర కూడా వెళ్ళడం, వారికి ఒక లెటర్ ఇవ్వడం, మనం ఇవ్వడం వారికి, కమిషనర్ గారికి రాసి, అయ్యా మీరు ఇలాంటి ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ యొక్క ఆలయాన్ని మరి పరిరక్షించాలి అనే దాని మీద మనం లెటర్స్ ఇవ్వడము చేయడం జరిగింది. ఈ మధ్యలో మన కళ్ళ ముందే అన్యమతస్థులు అక్కడ ఆలయ ప్రాంగణంలో ఉండే కొంత భూభాగాన్ని వారు ఒక నిర్మాణం చేపట్టారు. మనం ఏం చేసామంటే ఇవంతా కూడా వాళ్ళు క్రియేట్ చేసిన సేల్ డీడ్లు అంతా ఫాల్స్, ప్రతిదీ ఫేక్. ఒకటే ఇంటి నంబర్లు, ఆ ఇంటి నంబర్లు ఎవరు ఇచ్చారు? ఎందుకంటే మీకు ఆలయ భూమి అనగానే అది ఒక ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తీసుకొచ్చాక కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది. తర్వాత గోపాలకృష్ణ ఆలయం వివాదం అని కూడా రాస్తారు. అటు గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక రిమార్క్స్లో ఒక భాగం.
మనం చేసిన తర్వాత మన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ముంతకాబులు ఉన్నాయి. నిజాం కాలం నాటి అప్పుడు ముంతకాబులు, అప్పుడు ఈ ల్యాండ్ గోపాలకృష్ణ స్వామి వారి ఆలయం అని, తర్వాత దానికి సంబంధించిన అనేక డాక్యుమెంట్లు. తర్వాత ఇప్పుడు కాదండి, 45-50 ఏళ్ల కిందట కూడా ఎంక్రోచర్స్ దీని మీద ఫైట్ చేస్తున్నారు ఈ యొక్క భూమిని లాక్కోవడానికి. అప్పుడు కూడా వారికి చాలా చేదు ఎదురు దెబ్బ వారికి తగిలింది. అందులో భాగంగా ఏంటంటే అప్పట్లో సిటీ సివిల్ కోర్టు కానివ్వండి, హైకోర్టులో కూడా ఇది చెల్లదు, ఈ ఆలయ భూమి అని కోర్టు వారు ఇచ్చిన తీర్పులు కూడా చాలా చాలా క్లియర్గా ఆ మ్యాండేట్ మనకు ఉంది. సో దీనికి సంబంధించిన ప్రతి ఆధారాలు కూడా తీసుకొని మనం డిపార్ట్మెంట్ వారికి, అయ్యా ఇది మీ భూమి, ముందు మీరు క్లెయిమ్ చేసుకోండి, లేదంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఈ ల్యాండ్ కాదండి, ఇవో ముంతకాబులు ఉన్నాయి, దీనికి సంబంధించిన అప్పట్లో వీళ్ళు ఎంక్రోచర్స్ వాళ్ళు ఫైట్ చేసిన కోర్టు కేసులు డిస్మిస్ అయిపోతే మీకు అనుగుణంగా తీర్పు, ఎందుకంటే అప్పుడు ఎండోమెంట్ పార్టీగా ఉండింది. సో ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళి ఇచ్చి మీరు క్లెయిమ్ చేసుకోండి అనే దాని మీద మనం విస్తృత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తర్వాత కూడా ఒకటి మాకు ఇందులో కనపడింది ఏంటంటే పూర్తిగా ఒక సమన్వయ లోపం కూడా కనపడింది. ఎందుకంటే ఈ ఎంటైర్ ప్రాసెస్లో 4 డిపార్ట్మెంట్లు కీలకంగా పనిచేయాలండి. రెవెన్యూ పనిచేయాలి, జిహెచ్ఎంసీ పనిచేయాలి, ఎండోమెంట్ శాఖ పనిచేయాలి. ముందు ఎండోమెంట్ శాఖ వాళ్ళకున్న భూములు ఆలయ భూములు ఎన్నెన్ని ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అని వాళ్ళు ముందు క్లెయిమ్ చేసుకోవాలండి. వాళ్ళ దగ్గర కంప్యూటరైజ్డ్ సిస్టమ్ అంటూ ఏదో లేదండి ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసి ఉంటే ఇలా జరగదు. ఎందుకంటే ఒక్కటి కూడా ఏది అడిగినా కూడా లేదు అనడం అనేది, ఇప్పుడు ఒక మామూలు భక్తులుగా మనకున్న ఇంట్రెస్ట్తో మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ ఒక యంత్రాంగము, అధికారము, ప్రభుత్వమే వాళ్ళది. సో ఇన్ని పవర్స్ ఉండి వాళ్ళు చేయలేకపోతున్నారు అనే దాని మీద మనం ఒకసారి ప్రశ్నార్థకంగానే మనం చూడాల్సిన అంశం. కాబట్టి ఈ వ్యవస్థ ఏమిటి? నేనేమంటున్నాను, మేము అప్పుడు చెప్తున్నాం, నిన్నటి వరకు ఏం జరిగిందో మేము దాని నుంచి ప్రస్తావన చేయటం లేదు. ఆలయ భూమిని కబ్జా చేసేసారు, దాన్ని చాలా వరకు కూడా స్ట్రక్చర్స్ వచ్చేసాయి. సో దాన్ని ఏం చేయాలి ప్రభుత్వాలు? మీరు అట్లీస్ట్ ప్రభుత్వం చేయాల్సిన ఒక జియో తీసుకొచ్చి మీరు ఈ ఆలయ భూములు ఏవైతే నిన్నటి వరకు జరిగాయో, అంటే నిన్నటి వరకు అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏవైతే జరిగాయో ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ తొలగించే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ నుంచి కంపెన్సేషన్ క్లెయిమ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంక్రోచెస్ అనే బిరుదే ఉంటుంది జీవితాంతో. ఎందుకంటే అది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది, దాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు ఉన్నంత కాలం. సో ఒకటి ప్రభుత్వం చేయొచ్చు అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఏంటంటే రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజ్ చేసి ఏదైతే ఆలయ భూముల్లో వీళ్ళు నిన్నటి వరకు తీసుకున్నారో దానికి ప్రాపర్ కంపెన్సేషన్ తీసుకోండి. ఆ కంపెన్సేషన్ ని ఈ ఆలయ అభివృద్ధికి, ఈ ఆలయ నిత్య ధూపదీప నైవేద్యాలు లేకుండా ఎన్నో ఉన్నాయి, నిజంగా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ డబ్బుని ఆ గుళ్ళకి సంబంధించి మీరు ఆ గుడికి పెట్టి ఆ గుడి సవ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచే ప్రయత్నం మీరు చేయండి. ఒకటి. రెండో అంశము, ఇప్పుడు కళ్ళ ముందు ఉన్న భూములెన్ని వాటిని కాపాడండి అనే ఆలోచనతోనే మనం అనేక పెద్దవాళ్ళతో సూచనలు తీసుకొని, అటు లీగల్ ఫ్రేమ్వర్క్లో, అటు బ్యూరోక్రసీలో, అట్లా ప్రభుత్వాలతో కూడా వాళ్ళని మనం సమన్వయపరుస్తూ రెవెన్యూ, జిహెచ్ఎంసీ, ఎండోమెంట్ ఈ 3 కూడా రేపొద్దున అక్కడికి వెళ్ళాలంటే పోలీసు వారి సహకారం కూడా ఉండాలి. కాబట్టి ఈ 4 డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేస్తూ మనం దీన్ని ఇప్పుడున్న వాటిని ప్రొటెక్ట్ చేయండి. దానికి మనం మీరేం చేయక్కర్లా, మీద డబ్బు లేదు కదా, మీరేం చేయక్కర్లా. భక్తులు ఉన్నారు, దాతలు ఉన్నారు, ముందుకొస్తారు. మేము మా హిందువులమే మా గుళ్ళని మేము సంరక్షించుకుంటాం, మీరు మీ పరిధిలో పెట్టుకోండి. ఎందుకంటే దానికి ఒక సెక్యూరిటీ ఉండాలి, ప్రభుత్వ భూమి లేకపోతే ఎండోమెంట్ భూమి అనేది కాబట్టి మీరు అది పెట్టండి. ట్రస్ట్ కమిటీలు వేయండి, ప్రతి ఆలయ కమిటీలు వేయండి. ఆ కమిటీల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పనిచేస్తారో అట్లా ఒక్కరినే కాకుండా అనేక మంది, ఎవరికైతే కొన్ని పీఠాల నుంచి కొంతమంది పెద్దవాళ్ళని, అలా లీగల్ ఫ్రేమ్వర్క్ నుంచి కొంతమందిని ఇలా తీసుకొని ఒక బోర్డు వేయండి. సో ప్రాపర్గా టెంపుల్ ప్రొటెక్ట్ అవుతుంది, టెంపుల్ని నిర్వహించుకోవచ్చు, ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. అలాంటి ప్రసిద్ధిగాంచిన అనేక పురాతన ఆలయాలకి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఆ ప్రయత్నంలో భాగంగానే గోపాలకృష్ణ ఆలయంలో మేము చేస్తున్న ముమ్మర ప్రయత్నం. కానీ ఈరోజు అక్కడున్న ఎంక్రోచర్ వాటి సిస్టమ్ అంటే భయం లేదు, వాటి సిస్టమ్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఒక ఎంక్రోచరే సిస్టమ్ని ఛాలెంజ్ చేస్తూ నువ్వు ఏం చేస్తావు, నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు అని విర్రవీగుతున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని భక్తులతో కలిసి మేము ఆ రోజు భగవద్గీత పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టాం. సో ఆల్మోస్ట్ రోజంతా చేశాము. ఆ రోజు నిర్జల నిరాహార దీక్ష నేను చేశాను. ఎందుకంటే స్వామి అంటే ఇప్పుడు ఈ సిస్టము యంత్రాంగమే కదలనప్పుడు అంటాంగా దేవుడే నువ్వా దిక్కని, అలాగా ఆ దేవుని
అయ్యా మరి నీ భూమిని కాపాడేందుకు వాళ్ళు దిగి రావాల్సింది అనే ప్రయత్నంలో భాగంగా ఆ రోజు స్వామివారికి పూర్తి ఉపవాస దీక్ష చేపట్టడం జరిగింది. ఆ రోజు రాత్రి ఎండోమెంట్ శాఖ వాళ్ళు వచ్చి, తర్వాత జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గారు ఫోన్ ద్వారా అష్యూరెన్స్ ఇచ్చి విరమింపజేపించారు. కానీ ఒకటైతే చెప్పారు, ఈ గుడికి సంబంధించి న్యాయం జరగకపోతే ఎంతటి స్టేజ్కైనా వెళ్తాం. ఎందుకంటే ఇంత ప్రశస్తమైన ఆలయం, స్వామివారి ఆలయాన్ని, ఆ భూమిని అన్యాక్రాంతం కళ్ళ ముందు అవుతూ ఉంటే కళ్ళప్పు చెప్పుకుంటూ చూసిన వాడు హిందువు కాదు, భక్తుడు అంతకంటే కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ధర్మ పోరాటం. ఇది చాలా ధర్మబద్ధంగా మాకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ మేము సబ్మిట్ చేశాక కూడా పక్కన వాడు సిస్టమ్ని అవహేళన చేస్తూ, సిస్టంలో లోతుపాట్లను తీసుకొని వాడుకుంటూ ఆ లీగల్ సిస్టమ్ని కూడా అన్నిటినీ అవహేళన చేస్తుంటే, మనం ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించకపోతే అరాచకాలే మిగులుతాయి తప్పించి న్యాయం జరగదు. కాబట్టి ఇది ధర్మ పోరాటంగానే, ఇది కేవలం ఒక చిన్న బ్రేక్ వేసామంతే ఆ రోజు వాళ్ళ మాట మీద గౌరవంతో. కానీ వాళ్ళు కనుక దీని మీద యాక్షన్ తీసుకోకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున ధర్మ పోరాటం ఈ ఆలయం గురించి జరుగుతుంది. మీరు ఈ ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం ఒకటే కాకుండా మీరు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా ఆలయాలకు సంబంధించి ఈ విధమైనటువంటి పోరాటాలు అవి చేశారు. అయితే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న, వై ఓల్డ్ సిటీ అన్నప్పుడు ఏం చెప్తారు మీరు? మొట్టమొదటిగా వై ఓల్డ్ సిటీ అంటే మేము చెప్పేది ఏంటంటే, ఇది ఓల్డ్ సిటీ కాదు, ఓల్డెస్ట్ సిటీ. ఇది చాలా మంది చెప్తుంటారు ఇది పాత బస్తీ అని. ఎవరన్నారు ఇది పాత బస్తీ అని? ఎవరు చెప్పారు పాత బస్తీ? ఎవరు నామకరణం చేశారు పాత బస్తీ అని? ఏ హక్కుతో చేశారని అడుగుతారు. ఎందుకంటే ఇది పాత బస్తీ కాదు, ఎంతో ప్రాశస్త్యం ఉన్న మహానగరం, ఎంతో ప్రాశస్త్యం ఉన్న ప్రాచీన నగరం. ఇది ఇప్పటి నుంచి ప్రతి ఒక్క హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అంశం ఇది. ఓల్డ్ సిటీ కాదు, ఓల్డెస్ట్ సిటీ. మా సిటీకి ఎంతో వైభవం ఉంది, చరిత్ర ఉంది, ఒక చారిత్రాత్మక ఎన్నో అంశాలు ఉన్నాయి. అండ్ అన్నిటికీ మించి కాశీ, రామేశ్వరం, ద్వారకా, పూరి ఇలా 4 క్షేత్రాలకి వెళ్తూ ఉంటాను. అయితే యావత్ భారత్లో అనేక క్షేత్రాల్లో భగవంతుడు వెలిశాడు. కానీ ఎంతమందికి తెలుసు? ఆఖరికి మనకి ఉత్తరాంచల్లో దేవభూమి, తపోభూమి అంటారు. కానీ నేను అంటాను హైదరాబాద్ దేవభూమి, హైదరాబాద్ తపోభూమి. ఇది ఎంతమందికి తెలుసు? ఎందుకంటే సాక్షాత్తు పరమాత్ముడు భక్తుల కోసం, తన భక్తుల కోసము ఇక్కడ వెలిశాడు, ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. స్వయంభూగా స్వామివారు వెలసిన క్షేత్రాలు కోకొలలుగా హైదరాబాద్ చుట్టూతా ఉన్నాయి. అంటే భాగ్యనగరం చుట్టూతా ఉన్నాయి. ఏంటి అంటారంటే, ఈ రోజు మేము చేస్తున్న 21 ఆలయాలు కూడా ప్రతి దానికి ఒక విశిష్టమైన కథనం ఉంది, చరిత్ర ఉంది. కాబట్టి ఇది కేవలం మన ఏదో ఒక రిలీజియస్ ఆస్పెక్ట్గా మనం చూడాల్సిన అంశం కాదు. హైదరాబాద్ ఈజ్ అ హెరిటేజ్ సిటీ. మీరు ఎక్కడో అహ్మదాబాద్లో డిక్లేర్ చేశారా హెరిటేజ్ సిటీ అని? నేను అంటాను అసలు దక్షిణ భారతంలో హెరిటేజ్ సిటీగా చెప్పుకోబడ్డ సిటీ ఏదన్నా ఉందంటే అది భాగ్యనగరం. 200 సంవత్సరాల నుంచి, అది 200 సంవత్సరాలు ఎందుకంటున్నాను, మనకి తెలిసిన ఆ చరిత్ర, కానీ అక్కడ భగవంతుడు ఎప్పటి నుంచో వెలిసిన్నాడు. సో 200 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల వరకు కూడా అనేక ఆలయాలు ఇక్కడ మన భాగ్యనగరంలో కొలువై ఉన్నాయండి. ఆ వేలాది వందలాది సంవత్సరాల నుంచి భక్తులు కొలుచుకుంటున్నటువంటి ఆ ఆలయాల గురించి కూడా కొంచెం వివరాలు ఇవ్వండి. తప్పకుండా. అంటే చెప్పుకోవాలంటే మనం ఇందాక మాట్లాడినట్టుగా ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం 2000 సంవత్సరాలు. కాశీబుగ్గ అని వినుంటారు. కాశీబుగ్గ క్షేత్రం అయితే సాక్షాత్తు శివయ్య, గంగమ్మ ఆ శివయ్య కోసమే అక్కడ, అంటే ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి దిగొచ్చిందా అనుకోవచ్చు. ఎందుకంటే నేరుగా కూడా ఆ గంగా జలం, కాశీబుగ్గలో ఉన్న ఆ గంగా జలము సాక్షాత్తు శివయ్య మీద అనుక్షణము ఆ స్వామిని అభిషేకిస్తూనే ఉంటుంది. ఇది 3వ శతాబ్దం నాటి లింగం అని మనకి చాలా చారిత్రాత్మక ఆధారాలతో కూడా మనం చెప్పబడింది. తాళపత్ర గ్రంథాలు తెప్పించి ఆర్కియాలజిస్ట్తో మాట్లాడి వారి చేత మనం చెప్పించామంటే వారు మనకి చెప్పడం జరిగింది, అమ్మా ఇది ఎంతో ప్రాశస్త్యమైన శివలింగము, ఒకప్పుడు దీని మీద శ్వేతనాగులు ఉండేవి అని. అవి చరిత్ర చెప్తోంది మనకి. ఎందుకంటే ముచుకుంద నది ప్రాంతంలో అనేక క్షేత్రాలు, మరీ ముఖ్యంగా శైవ క్షేత్రాలు ఉండేవి. శైవ క్షేత్రాలే కాదు, మనకి వైష్ణవ క్షేత్రాలు కూడా మన తపోభూమి అయినటువంటి భాగ్యనగరంలో కొలువే ఉన్నాయి. అమ్మవారు వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారు కోకొలలుగా వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి. ఇంత ప్రాశస్త్యం ఉంది మన మహానగరానికి. ఈ కాశీబుగ్గ ఆలయానికి సంబంధించి శ్వేతనాగులతో సంబంధం ఉందని కూడా అంటూ. అవునవునండి,
అవునండి, ఖచ్చితంగా. ఒకప్పుడు శ్వేతనాగులు అక్కడ స్వామివారి చుట్టూనే స్వామివారి దగ్గరే ఉండేవట. అండ్ దీనికి చారిత్రాత్మక మీకు ఇందాక అన్నట్టుగా మనకి తాళపత్ర గ్రంథాల్లో తర్వాత అనేక గ్రంథాల్లో కూడా వీటి గురించి విశ్లేషింపబడింది. అండ్ మనం ఆర్కియాలజిస్ట్ని కూడా తీసుకొచ్చి దీని గురించి మనం వారు మాట్లాడడం ప్రస్తావించడం జరిగింది. ఇలా ఒకటి కాదు, అనేక ఈ చుట్టుపక్కల అనేక ఆలయాలు, చాలా అద్భుతమైన ఆలయాలు వైభవంగా ఒకప్పుడు ఉండేవి. చతుర్భుజ కృష్ణ అని స్వామివారు పుట్టినప్పుడు చతుర్భుజాలతో పుట్టాడండి. కానీ స్వామివారు చతుర్భుజాలతో వెలిశారు. ఎక్కడ? చార్మినార్ దగ్గర పోతరాజు గల్లి. అక్కడ స్వామివారు చతుర్భుజాలతో ఆయన స్వయంగా వెలిసిన క్షేత్రం. అక్కడ కూడా చెప్తూ ఉంటారు, ఎవరికైతే కూడా చక్కటి మీకు నిస్వార్థపూరితమైన కోరికలు ఉంటాయి, వచ్చి స్వామివారిని దర్శించుకొని తప్పకుండా మీ కోరికలు తీరుతాయని. అలా తర్వాత మురళీ మనోహరుడు, కిషన్ బాగ్లో ఉన్న మురళీ మనోహర్ స్వామి, ఆయన కూడా భూగర్భం నుంచి ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఒక వ్యాపారవేత్త కల్లో కనపడి నేను ఇక్కడ ఉంటాను, నన్ను తవ్వి తీ అంటే ఆయన వచ్చి ఆ క్షేత్రంలో ఆ ప్రాంతంలో తవ్వి తీస్తే స్వామివారు భూగర్భం నుంచి బయటకు వచ్చారు. ఈ ఆలయానికి సంబంధించి కూడా ఆస్తులు అవునండి, వివాదాలు అవి ఉన్నట్టున్నాయి, చాలా వివాదాలు. దాదాపు ఒక 120 కోర్టు కేసులలో మగ్గిపోతున్నదండి. ఎందుకంటే పూర్తిగా ఎన్క్రోచర్స్ తో నడుస్తున్న వివాదం ఇది. ఒకటి కాదు, రెండు కాదు. మురళీ మనోహర్ స్వామి ఆలయానికి తీసుకుంటే 4 గ్రామాలు, అంటే కిషన్గూడ, బహదూర్పుర, కిషన్ బాగ్, అత్తాపూర్, ఈ 4 గ్రామాలలో మీరు చూస్తే 74 ఎకరాలని పూర్తి కూడా అన్యాక్రాంతం అయిపోయింది. ఈరోజు అనేక పెద్ద పెద్ద భవనాలు, ఎస్టాబ్లిష్మెంట్స్, అంటే కనీస భయం లేకుండా వాళ్ళు చేసిన పరిస్థితి. తర్వాత మీరు చూస్తే ఇదే ఆలయానికి సంబంధించి 104 ఎకరాలు మీకు తురకపల్లి షామీర్పేటలో కూడా ఉండడం జరిగింది. ఈ మధ్యనే నేను దాని సర్వే నంబర్స్తో సహా బయటపెట్టడం జరిగింది. సర్వే నంబర్లతో సహా ఎక్కడెక్కడ ఈ ఆలయానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో మనం చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ తురకపల్లి షామీర్పేట అయితే కలెక్టర్ గారు నేరుగా కూడా అది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా మోర్ దెన్ 29 ఎన్క్రోచర్స్, 29 మంది పైగా ఎన్క్రోచర్స్ ఈ యొక్క ఆలయ ఆస్తుని అక్కడ కూర్చొని ఆ కబ్జాదారులు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇంత దౌర్భాగ్యంలో మనం అలాడిపోతా ఉన్నాం. కబ్జాదారులు వాటిని ఆక్రమించినప్పుడు దానికి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ అవి ఏవో చేసినప్పుడన్నా ఈ విషయం బయటపడాలి కదండి. రిజిస్ట్రేషన్లు ఎంత దౌర్భాగ్యం ఏంటండి, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లో ఈ ఆలయానికి సంబంధించి ట్రస్టీగా వ్యవహరిస్తున్న వాళ్ళు కుటుంబ సభ్యుల సంతకాలు కూడా మీకు శంషాబాద్ మండల్ కిషన్గూడలో జరిగిన రిజిస్ట్రేషన్స్ తీసుకుంటే ఈ ఆలయానికి సంబంధించి ఎవరైతే ఒకప్పుడు ఎండోమెంట్కి ఇచ్చేశారో ఆ వంశీకులే తర్వాత ఈ రిజిస్ట్రేషన్లో వాళ్ళు కూడా పాలు పంచుకున్నట్టు ఆధారాలతో సహా అవి మనకి కనబడతాయి. అంటే ఇక్కడ దేవుడి మీద భయము లేదు, భక్తి లేదు. ముందు భక్తి లేదు, తర్వాత భయం కూడా లేదు. అది ఎవరికీ లేకుండా అయిపోతుంది. అంటే దేవుడే కదా చూడడం అనుకుంటున్నారు, కానీ తప్పకుండా ఇప్పుడు ఎలాగైతే శిశుపాడు తప్పులు లెక్క పెడుతూ స్వామివారు కృష్ణుడు ఎలాగైతే ఊరుకున్నారో, అంటే ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుందండి. ఆ సమయం దాటిందా పరమాత్ముడు కూడా ఏమీ చేయలేడు. సో నేను చెప్పేది అదే, ఈ దేవుడు మాన్యాల విషయాల్లో కనుక తప్పు చేస్తే ఘోరాతి ఘోరమైన శిక్షలు తప్పకుండా వీళ్ళకి కలుగుతాయి. ఇంకా ఇంతకు ముందు కూడా చాలా మంది నేను పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఆయన అన్నారు, అమ్మ గరుడ పురాణం ఒక్కసారి చదివించి వీళ్ళందరూ చేత, ఈ గరుడ పురాణం ఒక్కసారి చదివితే కనుక తప్పులు చేయరు జీవితంలో వీళ్ళు. సో వీళ్ళకి అవగాహన లేదు. కాబట్టి కనీసం ఇప్పటికైనా తప్పు అయిపోయిందని చంపలేసుకుంటే భగవంతుడు క్షమిస్తాడేమో. ఎందుకంటే భగవంతుడు క్షమించినా కూడా వీళ్ళు చేస్తున్న నష్టం అంతా ఇంత కాదు. వీళ్ళు మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి మన ప్రతీకలు, మన పూర్వీకులు మనకిచ్చిన ఒక ఆధ్యాత్మిక సంపద. ఆధ్యాత్మిక సంపద అంటే అది కేవలం ఒక రిలీజియస్ ఆస్పెక్ట్ కాదు, అన్ని రకాలుగా ఒక మనకి అన్ని ఆల్ రౌండ్ మల్టీఫేసెటెడ్ ఒక స్ట్రెంగ్త్ మనకి ఆలయాలు. అలాంటి ఆలయాన్ని వీళ్ళు విచ్ఛిన్నం చేశారు. ఎప్పుడో బ్రిటిష్ వాడు వచ్చి ఈ భారతీయుల్ని కొల్లగొట్టడం ఎలాగా అంటే వాడు తెలియలా. ఆలయము, గోవు, ఇది వీళ్ళ సంస్కృతికి చిహ్నాలు, వీళ్ళ కల్చరల్ ఐడెంటిటీ ఏమిటి అంటే ఇవి కొల్లగొట్టారు. బ్రిటిష్ వారు కొల్లగొట్టాడు సరే, ఈరోజు మనమే ప్రజాస్వామ్యంలో మన దేశము మన ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా మనం ఈ యొక్క వైభవం తెలుసుకోలేకపోతున్నాం, దీని ఇంపార్టెన్స్ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇది మనకి ఎంత మేలు చేస్తుంది ఎన్ని రకాలుగా తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు మనం అన్యాక్రాంతం అవడానికి మనమే దారిస్తున్నాం, ఎంక్రోచర్స్కి మనమే దారిస్తున్నాం. దౌర్భాగ్యం ఏంటంటేనండి 70% హిందువులు ఈరోజు పాత బస్తీ అని చెప్పుకోబడుతున్న మన ప్రాచీన మహానగరంలోని అనేక దేవాలయ ఆలయ భూములు కబ్జా అవడానికి కారణం, ఇంకా అవుతున్న దానికి కారణం
అక్కడ ఉన్న హిందువుల ఒక నిర్లక్ష్యం, వారి యొక్క పూర్తి నిర్లక్ష్యం, చైతన్యం లేకపోవటం, చైతన్యం లేదు, నిర్లక్ష్యం, అత్యాస. ఈ మూడిటి వల్ల ఈ రోజు భాగ్యనగరంలో ఉన్న అనేక దేవాలయ భూములు పూర్తిగా అన్యాక్రాంతం అయిపోతా ఉన్నాయి. కనీసం అడిగే నాదుడు లేక, పలికేవాడు లేక, చెప్పుకునేవాడు లేక ఇంత నష్టం జరుగుతుంది అంటే ఇది వాళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల. కానీ వాళ్ళు చేసే ఈ స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల రానున్న తరాలు తిట్టుకోవడం కాదు, శపిస్తాయి, దూషిస్తాయి. చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోకుండా ఉండాలంటే ఇప్పుడైనా చైతన్యంతో వాళ్ళు నడుం బిగించి తప్పైపోయిందని ఇప్పటికైనా మన ఆలయ భూములు మనం కాపాడుకుంటాం. ఆనాడు రాజ్యాలు కూడా చక్కగా విస్తరించాయి, బాగున్నాయి అంటే వాళ్ళ దేవాలయం బాగుంది కాబట్టి. రాజు కూడా దేవాలయానికి వచ్చేవాడు, అక్కడ వారి గ్రామ దేవతలకు కావచ్చు, వాళ్ళ కులదేవతలకు కావచ్చు, వాళ్ళ ఇష్టదేవతలకు కావచ్చు పూజలు చేసేవారు. అంటే నా రాజ్యం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలంటే ఆలయము పరమాత్ముడు బాగుంటేనే ఇవన్నీ జరుగుతాయని. ఆ రోజు అవే చేసినప్పుడు రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యం వస్తే భగవంతుని విస్మరిస్తామా? ఇది కేవలం ఆధ్యాత్మికము, రిలీజియన్ కాదు కదా, ఇట్స్ బియాండ్ దట్. కాబట్టి అక్కడున్న పరమాత్ముడు ఆయన కోసం కాదు, మన కోసం ఉన్నాడు. మనను ఉద్ధరించడానికి ఉన్నాడు, మనకు ఒక అద్భుతమైన మార్గాన్ని ఇవ్వడానికి ఉన్నాడు, మన జీవన శైలిని మార్చడానికి ఉన్నాడు, అద్భుతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఉన్నాడు. అది మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఇలా అన్యాక్రాంతం అయిపోతూ ఇవన్నీ కూడా పరుల పాలైపోతున్నాయి, పరమతస్థుల చేతిలో వెళ్ళిపోతున్నాయి. అలాగే మీరు పోరాడినటువంటి ప్రముఖ ఆలయాల్లో మరొకటి ఈ పరశురామ దేవాలయం ఒకటి. పరశురామ దేవాలయం అది నిజంగా కూడానండి, పరశురాముడు చిరంజీవి అని చెప్తారు. ఆ స్వామి ఉన్నారు నిజంగా. మరియు అప్పట్లో ఏదన్నా తప్పు జరిగితే ఆయన గండ్రగొడ్డలే దానికి సాక్ష్యం. నాకు అనిపిస్తుంది ఒక్కసారి స్వామివారు మళ్ళీ తిరిగి రావాలి, నిజంగా అనిపిస్తుంది. ఆయన రావాలి, ఆయన ఎక్కడున్నాడు, ఆయన తపస్సు నుంచి వచ్చి ఇప్పుడు జరుగుతున్న ఈ ఘోరాలు నేరాలన్నీ కూడా అరికట్టాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం తీసుకున్నప్పుడు పరశురాముడు ఆలయం తీసుకుంటే బేగం బజార్ ఛత్రి పూర్తిగా హిందువులు ఉన్న ప్రాంతం. వీళ్ళకి అందరికీ అక్కడ ఒక ఆలయం ఉందని తెలియదు. అక్కడ ఒక ఆలయం కొన్నేళ్లగా ఉండింది, చక్కగా ధూపదీప నైవేద్యాలతో ఉండేది. ఇప్పుడు ఎందుకు లేదని వీళ్ళకి తెలియదా? ఎందుకు ప్రశ్నించలేకపోయినారు? మన వరకు వచ్చిన తర్వాత స్వామివారి ఇక్కడ కర్మ ఏంటంటేనండి, చాలా వరకు ఆలయాలు ఏం చేస్తున్నారు అంటే ముందుగా వీళ్ళు చేసే ప్రక్రియ ఏంటంటే ఆలయంలో ఉన్న విగ్రహాలు తొలగించడం, తర్వాత ఆలయానికి సంబంధించిన అర్చకుడిని అర్చకుడి కుటుంబాన్ని టార్గెట్ చేయడం. సో ఈ ఒక సీక్వెన్స్ ఫాలో అవుతారు అన్నమాట. ఈ సీక్వెన్స్ మేము చూసాం. అర్చకుడి భార్యని లేకపోతే అర్చకుడి కుటుంబాన్ని వేధించడము, వాళ్ళకి జీతం ఆపేయడము. మరి పాలనా పోషణ లేకపోతే ఎంతకాలం అయినా కూడా దేవుడి మీద భక్తి కోసం ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళని ఏదో రకమైన వేదనకు గురి చేసి దుర్భాషలాడి మానసిక వేదన, శారీరకంగా కూడా వారి మీద దాడి చేసిన సంఘటనను ఓల్డ్ సిటీలో ఉన్న ఆలయాలకి ఎన్ని లెక్కలేని ఉదాహరణ నేను మీకు ఇస్తాను. అంతమందితో మేము మాట్లాడుతున్నప్పుడు ముందు వాళ్ళని తొలగిస్తారు. అర్చన లేదు, స్వామివారికి ధూపదీప నైవేద్యాలు లేదు, ఓకే మూసేస్తారు. దాని తర్వాత గుళ్ళో ఉన్న విగ్రహాలు మాయం చేస్తారు. తర్వాత ప్రక్రియ అక్కడ ఏ అడ్డాగా మారుతుంది అంటే ఏ ఆటో షెడ్డో, ఏ బండిల్ షెడ్డో, తర్వాత ఏది వెహికల్స్ పెట్టేయడం, అది మూసేయడం. ఇక్కడ ఏముంటుంది, ఎవరికి ఏం కనపడదు. అంటే గుడి ఆనవాళ్ళు లేకుండా చేయడం. తర్వాత అదొక అందరూ పార్కింగ్ ప్లేస్గా మారిపోవడం. తర్వాత షెడ్లుగా ఇవ్వడం. అంటే దాంట్లోనే గుడికి సంబంధించిన ఆలయాన్ని కొద్ది కొద్దిగా వీళ్ళు షెడ్లు వేసేసి టెంపరీ షెడ్స్ వేస్తారు ఫస్ట్. తర్వాత అక్కడ వాళ్ళు కొన్నేళ్లుగా వాళ్ళు వాడుతూ ఉంటారు. వాళ్ళకి రెంట్లండి 100 రూపాయలు, 50 రూపాయలు. ప్రైమ్ ఏరియా, ప్రైమ్ ల్యాండ్ మీకు మామూలుగా ఆ గుడికి సంబంధించి రెంట్లకి ఇస్తే 10,000 తక్కువ ఏది లేదండి. అది మినిమం 20,000, 30,000 రెంట్లు వచ్చే ఆదాయాన్ని అంతా కూడా అన్య మతస్థులకు ఇవ్వడం. ఇచ్చింది ఎవరు, ఇస్తుంది ఎవరు? హిందువులే. తర్వాత వాడు కదలడుగా. దాని తర్వాత అది కబ్జా. కొన్నేళ్ళు అయిపోయాక వాడు అక్కడి నుంచి టెస్ట్ వేసుకొని కదలరు. ఇప్పుడు ఎవరిని మనం క్వశ్చన్ చేయాలి? ఇది మేము కళ్ళారా చూస్తున్నది ఇంకా నడుస్తోంది. నేను మీకు బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇది ఆలయాలకు సంబంధించి. ఇప్పుడు ఆ రెంట్లు వసూలు చేయరు, డిపార్ట్మెంట్ వాళ్ళు రారు, దరిదాపుల్లోకి రారు, మాట్లాడరు. ఎందుకంటే అందరికీ ఒక అండర్స్టాండింగ్ అసలు డబ్బు ప్రధానం, డబ్బు. సో ఈ యొక్క యాంత్రిక వీటిలో మునిగిపోయి పరమాత్ముడికి దూరం అయిపోయారు. వీళ్ళు ద్రోహం చేస్తున్నారు, ధర్మద్రోహం చేస్తున్నారు, భగవంతుడితో ద్రోహం చేస్తున్నారు, సమాజానికి ద్రోహం చేస్తున్నారు, దేశానికి ద్రోహం చేస్తున్నారు, ఆత్మకి ద్రోహం చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ఇలా చేసిన తర్వాత ఇంకేముంటుంది, కొన్నేళ్ల తర్వాత అక్కడ గుడి ఉందని ఎవరికి తెలియదు. ఏమవుతుంది, గుడి మొత్తం కబ్జా, గుడిలో దేవుడు లేడు, గుడి లేదు. ఈ ప్రయత్నం జరుగుతుందండి. ఈ గుడిలో కూడా స్వామివారి విగ్రహాలన్నీ తీసాము అంటారు,
కాదు, తొలగించారు. ఇది ఎంతమంది అది వాళ్ళ మనసులకు తెలుసు ఎవరు తొలగించారు. తర్వాత తీసుకెళ్లి మఠంలో పెట్టామంటారు. విగ్రహాలు గుళ్ళో ఉండాల్సిన విగ్రహాలు మఠంలో ఉండడం ఏంటి? ఎందుకు ఉండాలి? మఠంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు గుడి అక్కడ ఎందుకు, గుడికి అంత విపత్తు ఎందుకు కలిగింది? ఎందుకు ఆపారు? ఇది ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకు తీశారు అంటే ఏదో రిపేర్లు అంటారు. రిపేర్ కాదండి. భగవంతుడి మీద వాళ్ళు ఒట్టేసిన అబద్ధాలు చెప్తారేమో నాకు తెలియదు, కానీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కూల్చేశారు. తర్వాత ఆ గుడి మీరు చూస్తే లోపల అన్ని కొల్లగొట్టినట్టు ఉంటుంది. ఇంకొకటి, దానికి ముందు ఎంక్రోచ్ చేసేసి ఒక పెద్ద, ఎవరైనా గుడి కట్టాలనుకున్న వాళ్ళు ఒక ఎంక్రోచరు ఇంత పెద్ద వాల్ కట్టేస్తాడా? అంత పెద్దవాడు వాల్ కట్టారు వాళ్ళు. సరే, ఇదంతా కూడా పోయింది అనుకున్నాం కాసేపు. ఈ గుడికి సంబంధించి 2.5 సంవత్సరాల కిందట సిజే గారు, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు ఆ తీర్పు రాస్తూ వారు అన్న మాట ఏమంటో చెప్పంటారా? దిస్ ఈజ్ ఎ వెక్సేషియస్ లిటిగేషన్ అని రాశారు. అంత పెద్ద పదం వాడి ఇంతకంటే దుర్మార్గం లేదని మొత్తం దీనికి సంబంధించి కొన్నేళ్లగా వీళ్ళు ఎంక్రోచెస్ ఫైల్ చేస్తూనే ఉన్నారు. అన్ని కేసులు కొట్టుపడేసి ఈ ఆస్తి, దేవాలయ ఆస్తి ఎండోమెంట్ తీసుకోమని వారు తీర్పిచ్చారు. ఇది గుడి ఆస్తి అని ఫేవరబుల్ గా తీర్పిస్తే, ఇంతమంది అక్కడ చాలా మంది స్థానికులు అంటారు, మేము ఏదో చేసేసాం, మేమేం చేస్తాం. ఈ కోర్టు తీర్పు వచ్చిందని వాళ్ళకి తెలియదా? తెలుసు కదండి. డిపార్ట్మెంట్కి తెలియదా? అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ గారికి తెలియదా? లేకపోతే మిగతా వాళ్ళకి తెలియదా? స్థానికులకు తెలియదా? అక్కడే ఉంటున్న వాళ్ళకి తెలియదా? ఇన్ని తెలిసి అక్కడ జరిగిన అంశం ఏంటో మనం చర్చించుకోకర్లా. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు హిందువులే చేస్తున్నారు అంటే ఇంకా హిందువులు తక్కువ సంఖ్యలో ఉన్న చోట ఏమవుతుందో మీరు ఆలోచించుకో. కాబట్టి మేము హిందువులని చెప్పుకోవద్దంటాను. మీరు హిందువులు అని చెప్పుకున్నప్పుడు కనీస ధర్మం హిందువుగా నువ్వు చేయాల్సింది. ఓ హిందువా మేలుకో అంటే నువ్వు ఏం మేలుకుంటున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? నీ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. నీ ధర్మాన్ని అన్యులకు అన్యాక్రాంతం నువ్వే చేసేస్తున్నావు. నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నావు, అమ్మేస్తున్నావు. కాబట్టి ఇంతకంటే దుర్మార్గం ఉండదు హిందువులని చెప్పుకునే వాళ్ళకి, లేదా మేము సనాతనం ధర్మం అని చెప్పుకునే వాళ్ళకి. ఇన్ని అబద్ధాలు చెప్పకూడదు. కాబట్టి స్వామివారి విషయంలో జరిగింది. అప్పుడు కూడా రూల్ పొజిషన్లోనే మేము టెలికాస్ట్ చేసాము, దీని మీద మాట్లాడాము, పెద్దవాళ్ళని తీసుకొచ్చాము, లీగల్ ఫ్రేమ్వర్క్లో వెళ్ళాం, ప్రతిదీ చెప్తూనే ఉన్నాం. ప్రసార మాధ్యమం ద్వారా ప్రతిదీ చేసాం. ఇది చేస్తామని. వాళ్ళందరూ మేము చేస్తాం అనుకోలే. తర్వాత లెటర్లు ఇచ్చాక ఎన్ని రోజులు వెయిట్ చేసాం. లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏం చేయాలో ఇంకా ఎక్కడ మాట వినకపోతే అప్పుడు ఒక 200 మంది మహిళలతో అప్పటికప్పుడు తీసుకెళ్ళి ధర్నా చేశాను దేవాదాయ శాఖ మంది. అప్పుడు వారు వచ్చారమ్మా, మీకేం కావాలి, మీ డిమాండ్స్ ఏంటి అన్నారు. నేను నాకు డిమాండ్స్ ఏమున్నాయి? భక్తులుగా మా డిమాండ్స్ ఏముంటే, మా గుడి మాకు అప్పచెప్పండి, మా గుడి తెరిపించండి. ఆ ఎంక్రోచ్మెంట్ కోర్టు జడ్జిమెంట్ ఉంది, ఎంక్రోచ్మెంట్ తీయించేసేయండి అని కోర్టు జడ్జిమెంట్ ఉంది. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు చేయటంలా? ఎందుకంటే అప్పుడున్న ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళి నేను ఇస్తే పెద్ద కట్ట తీసుకెళ్ళి ఇస్తే మాకు తెలుసండి అన్నారు. తెలుసు అన్నప్పుడు చేసింది ఏంటి? ఏం చేయలేదు. అదే అంటున్నా, నిర్లక్ష్యం. ఎవరు ప్రశ్నించాలి మరి? ఈ ఆలయానికి సంబంధించిన కమిటీలు ఎందుకు ప్రశ్నించలేదు? లీగల్ గా ఒక డాక్యుమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవదండి. 100% కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? స్థానికులు, భక్తులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే వీళ్ళ దురుద్దేశం ఏమిటో మనకు అర్థం కాదా? వీళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? ప్రశ్నించడానికి మీకున్న ఏకైక ఆయుధం కోర్టు ఆర్డర్. నా దగ్గరకి కోర్టు ఆర్డరే ఉంది. ఆ ఆర్డర్ అందరి దగ్గర ఉంది, డిపార్ట్మెంట్ దగ్గర ఉంది, స్థానిక భక్తుల దగ్గర ఉంది. కానీ మీరు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే మీ ఇంట్రెస్ట్ ఏమిటి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ తెలిసింది. కాబట్టి ధర్మద్రోహం చేస్తున్న హిందువులకు చెప్పేది ఏంటంటే, కన్న తల్లిదండ్రులకు మన ధర్మానికి చేటు చేయడం అనేది అంతకంటే దిక్కుమాలిన జన్మ ఉండదు, అంతకంటే ఉండదు. అంటే మాతృభూమికి చేస్తున్నావు, తల్లిదండ్రులకు మాతృభూమికి ద్రోహం చేసేవాడు మనిషే కాదు. ఇది మాతృభూమి. ఎక్కడుంది దేశభక్తి? నువ్వు మాతృభూమికే ద్రోహం చేస్తున్నావు, నీ భగవంతుడికి చేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. దీనికి నేను చాలా విన్నాను. నేను అన్నాను, మీరు నన్ను ఏమన్నా అది పరమాత్మ పాదాలకు జరుగుతుంది. నాకు సంబంధాలు, నువ్వు తిట్టిన సంబంధాలు, నువ్వు పొగడతా సంబంధం, నీ పొగడతా నాకు అక్కర్లే, నీ తిట్టు నాకు సంబంధంలా, నాకేం అక్కర్లా. చేస్తున్నాం. ధర్మం కోసం ధర్మ పోరాటమే చేస్తున్నాం. మీరు మారండి, మీ మనసుల్లో కలుషితాన్ని తీసి ఇప్పటికైనా మారండి. హిందూ బెల్ట్లో ఇలా ఉంటే ఇంకా మిగతా దాంట్లో ఏంటండి? చైతన్యం ఎవరికి రావాలంటారు చెప్పండి? ఈ రోజు వాళ్ళు బాగానే ఉన్నారు.
వాళ్ళ చిన్నగా ఉన్న వాళ్ళ అన్యమతస్థ ప్రార్థనా స్థలాలు అంత అయిపోతున్నాయి నెలల్లో. మన గుళ్ళకు మాత్రం ధూపదీప నైవేద్యాలు లేకుండా మన భగవంతుని పస్తులు పెడుతున్నాము. మనం ద్రోహం చేస్తున్నాం, సమాజాన్ని ద్రోహం చేస్తున్నాం. మరి వాళ్ళకి ఉంది అని చెప్పే వాళ్ళు చేస్తున్నారు అనే దానికంటే మనం ఎందుకు చేయటం లేదు? ఇది కదా కావాల్సింది. అధిక సంఖ్యలో ఎవరున్నాం? ఈ రోజుకి 100 కోట్ల పైన ఆల్మోస్ట్ 110 crores హిందువులే ఉన్నారు. మరి ఈ 110 కోట్ల హిందువులు ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న మనకి యూనిటీ ఉంటే మనం ఎన్ని అద్భుతాలు చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు మనం? జాగృతం కావాల్సింది ఎవరు? మనమే, పక్కనోడు కాదు. పక్కనోడు అంత సంఖ్యలో ఉన్నవాడు జాగృతంగా ఉన్నాడు కాబట్టే ఈ రోజు అంత అవుతున్నాయి. మనం అవ్వటం లేదు కాబట్టి అంతవి ఇంత అయిపోయి అసలు కనుమరుగైపోతున్నాయి. దిస్ ఇస్ ద సాడెస్ట్ ఫ్యాక్ట్ అండ్ వీ హ్యావ్ టు చేంజ్. అలాగే మీ పోరాట క్రమంలో మరొకటి ప్రముఖంగా చెప్పుకోవాల్సింది కాలాపత్తర్ ఆలయం గురించి కూడా. అది ఇంకోటండి, నిజంగా నా జీవితంలో నేను మర్చిపోలేండి. వీళ్ళందరూ అంటుంటారు భగవంతుడు ఉన్నాడా ఏదో చేస్తుంది అంటే, భగవంతుడు ఉన్నాడు అని అనేక సందర్భాలలో మేము చేస్తున్న ఈ అన్ని ఆలయాలలో మేము చేస్తున్నప్పుడు మా దగ్గర ఏమీ లేదు. కానీ చేస్తున్న క్రమంలో ప్రతిదీ కూడా మాకు సహకరించడానికి ఎందుకు అధికారులు కూడా చాలా మంది సహకరించారు, ప్రజలు సహకరించారు, భక్తులు సహకరించారు, తెర వెనక ఎంతో మంది సహకరించారు, అనేక మంది సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇది భగవంతుడు దీవెనలు ఉన్నాయని అనుకుంటున్నాం నేనైతే. అందులో భాగంగా కాలాపత్తర్ గురించి మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక్క ఆధారం మా దగ్గర లేదు, ఒక్క సర్వే నెంబర్ మా దగ్గర లేదు, అసలు అది ఏంటో తెలియదు. ఎందుకంటే దాని మీద పనిచేస్తున్నాం స్టార్ట్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ వారు అడిగారు, అమ్మ మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక మేము చేస్తామని. అలాగేనండి చాలా కాన్ఫిడెంట్గానే చెప్పడం జరిగింది. మరి నిజంగా అది భగవద్గీత కాదంటారా? ఎందుకంటే ఏదైతే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నామో ఆ సంకల్పంలో నిజాయితీ ఉంటే తప్పకుండా పరమాత్ముడు ఉంటాడు అనే దాని మీద నిదర్శనంగానే స్వామివారికి సంబంధించిన ఆధారము ఇది స్వామివారిది అని, ఈ యొక్క భూమికి సంబంధించి అది స్వామివారి ఓనరు అని ధృవీకరించే ఒక పత్రం మనకి దొరకడం కూడా ప్రభుత్వం నుంచి మనకి రావడం చాలా అది నిజంగా ఆ రోజు వచ్చిన కన్నీళ్ళు నేను జీవితంలో మర్చిపోలేను. అంటే అంత ఆనందం. ఎస్, స్వామి ఉన్నాడు అక్కడ, కొలువే ఉన్నాడు స్వామి అని అంటారు కదా, కొలువే ఉన్నాడు దేవదేవుడు అన్నట్టుగా ఆ స్వామి నిజంగానే ప్రతి దగ్గర ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. అలా తీసుకెళ్ళిస్తే అప్పుడు డిపార్ట్మెంట్ అన్నారు మేము చేస్తాం, మేము తీసుకుంటామని. నిజంగా వాళ్ళు మాకు చాలా సహకరించారు. తర్వాత కాలక్రమేణా మొదట్లో అలా ఉన్నప్పటికీ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాటి అన్నిట్లో మాకు సహకరించారు. మేము అదే స్పిరిట్ తో వాళ్ళు ముందుకెళ్తారు అనుకుంటున్నాం. అక్కడ ఆ టైంలో కూడా చేస్తానంటే కమ్యూనల్ అండి. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే పాత బస్తీ అని చెప్పుకోబడుతున్న మన ప్రాశస్త నగరంలో మనం ఏది మాట్లాడినా కమ్యూనల్, అంటే హిందువులు ఏది మాట్లాడినా కమ్యూనల్, సెన్సిటివ్. నేను ఒకటే మాట ప్రతి దగ్గర అంటా ఉన్నా. నేను ఈవెన్ పోలీస్ శాఖ కూడా అదే అడిగాను, అయ్యా కమ్యూనల్ అని ఎందుకు అంటున్నారు మీరు, సెన్సిటివ్ అని మాకెందుకు చెప్తున్నారు? అధిక శాతంలో హిందువులు ఉన్న చోట అన్య మతస్థుల ప్రార్థనా స్థలాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి, ఎటువంటి అభ్యంతరం లేకుండా భయం లేకుండా హాయిగా వెళ్తున్నారు, హాయిగా పూజలు వాళ్ళ ప్రార్థనలు చేసుకుంటున్నారు కదా. మరి అక్కడ కమ్యూనల్ వస్తుందా? అక్కడ వాళ్ళకి సెన్సిటివిటీ ఉన్నదా? వాళ్ళకి ఏం భయం లేదుగా. అంటే హిందువులు ఉన్న చోట మిగతా వాళ్ళకి భయం లేదు, వాళ్ళకి ఏం భయం లేదు. అంటే హిందువులు ఉన్న చోట సేఫ్, హిందువులు ఉంటే మీరు సెక్యూర్. ఇది ఎస్టాబ్లిష్ అయింది. మరి ఎక్కడైతే అన్య మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నారో అక్కడ మాత్రం హిందువులు పూజ చేసుకుంటే గంట కొట్టకూడదు, గంట కట్టేసిన ఉన్నాయి చాలా, గంట కొట్టకూడదు, లేకపోతే మంత్రోచ్చారణ చేయకూడదు, లేకపోతే స్పీకర్లు పెట్టకూడదు, లేకపోతే గట్టిగా పూజారు వెళ్తే పూజారులను కొట్టిన సంఘటనలు కోకొలలుగా మేము చూసాం. ఈ రోజు మేము అంటున్నాం, మేము ధైర్యంగా మేమున్నాము, మీరు వెళ్ళండి ఏ గుళ్ళో మిమ్మల్ని ఏం చేస్తారు, గుడిలో గంట మోగాల్సిందే, మోగుతుంది, మేము మోగిస్తున్నాం. అర్చక స్వామి అర్చన చేయాల్సిందే, మంత్రోచ్చారణ జరగాల్సిందే, స్పీకర్లు కూడా పెట్టాల్సిందే. గుళ్ళో పెట్టుకుని మామూలు స్పీకర్లు, మామూలు సౌండ్. మనం ఏది అతిగా చేయం, మనం ఏదైతే మన నేపథ్యంలో చేసుకుంటాం అది జరగాల్సిందే అని మేము చెప్తున్నాం. ఇదే దీంట్లో కాలాపత్తర్లో కూడా అఫ్కోర్స్ మనకి ఇందులో పోలీస్ శాఖ కూడా సహకరించారు, చాలా సహకరించారు. సహకరించినప్పటికీ కూడా ఎందుకో వీళ్ళలో ఒక భయం. నేను అన్నా మరి అన్య మతస్థులు ఎక్కువ ఉన్న చోట హిందువులు తక్కువ అంటే అక్కడ కమ్యూనల్ అంటారు, సెన్సిటివ్ అంటారు, ఎందుకండి అని ఆన్సర్ లేదండి ఎవరి దగ్గర. అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది. నాకు హిందువుగా ఉంటే, ముస్లింగా మీకు ఉంటే, క్రిస్టియన్గా, ఇంకా సిక్, ఇంకా జైన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కాన్స్టిట్యూషనల్ పరిధిలో మనకుంది, కాన్స్టిట్యూషనల్ రైట్. మరి అంటే వాళ్ళకున్నది మాకు లేదా? అంటే మెజారిటీ హిందూస్కి ఈరోజు
మైనారిటీస్ కున్నంత స్వేచ్ఛ కూడా మెజారిటీ హిందూస్ కి వాళ్ళ ఒక్క రిలీజియన్ పట్ల లేదా? ఎందుకు మనం పూజలు అంటే ఆంక్షలు, మనం ఏదన్నా ఎక్కడికైనా వెళ్తామంటే ఆంక్షలు, వాళ్ళకి లేని ఆంక్షలు మనకి ఎందుకున్నాయి? ఇది ప్యూర్లీ డిస్క్రిమినేషన్. దిస్ ఇస్ ప్యూర్లీ ఇంతటి డిస్క్రిమినేషన్ ఎక్కడ చూడాలి. ఇది పూర్తిగా కూడా అన్కాన్స్టిట్యూషనల్. ఈ మాట మనం పదే పదే చెప్తున్నాం. వాళ్ళకి రాజ్యాంగం ఎంత హక్కు ఇచ్చిందో మాకు అంత హక్కు ఇచ్చింది. అరే మీరు పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో వెళ్తే అక్కడ మీరు జస్ట్ మేము చెప్తూ ఉంటాం, అరే అక్కడ మైనారిటీస్ పరిస్థితి ఏంటి, భారతదేశంలో ఉన్న మైనారిటీస్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏదో అన్యాయం అయిపోతుంది, గగ్గోలు పెట్టేస్తారు ప్రపంచం అంతా ఏదో అయిపోయిందని. మరి వాట్ అబౌట్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిస్థితి ఏమిటి? బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో ఎక్కడైతే మైనారిటీ హిందూస్ ఉన్నారో వీళ్ళకి హ్యూమన్ రైట్స్ లేవా? ఈ మానవ హక్కు సంఘాలు అనేవి వీళ్ళకి వర్తించవా? ఎందుకు వర్తించవు? ఎందుకంటే దే ఆర్ హిందూస్ అనా? హిందుత్వం ఏం చేసిందండి? పురాతనమైనది, ఆది అంతం లేనిది సనాతనం. అలాంటి ఈ సనాతన ధర్మం అందరూ బాగుండాలి, లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పాం. వసుదైక కుటుంబం అని మనం అన్నాం, ఎవ్వరూ అనలే. ఇంకా ఏ మత గ్రంథం కూడా వసుదైక కుటుంబం అని చెప్పలా. వెళ్ళు, దాడి చేయి, ఆక్రమించు, విస్తరించుకోనంది. నీ మతాన్ని ప్రచారం చేయండి, నయాన్నో భయాన్నో. మనం ఎక్కడా కూడా ఎవరిని కూడా రవ్వంతా కూడా ఇప్పటి వరకు నువ్వు మతం మారు, మనం మతం మారు అని హిందువులు అనుంటే ఈ రోజు ప్రపంచం అంతా హిందువులే ఉండేవాళ్ళుగా. ఇఫ్ వీ వుడ్ హావ్ ఎగ్జిక్టెడ్ ఫోర్స్, మనం గనక ఫోర్స్ ని చేసుంటే మనం ఎక్కడ ఏ దేశానికి వెళ్ళి ఎవరిని ఆక్రమించాం? ఈ దేశానికి ఎంత కొల్లగొట్టినా ఈ రోజు భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని రవ్వంతా కూడా చెక్కు చెదరకుండా ఉంది అంటే ఈ రోజు నరనర అన్న ఆ సనాతన ఇది ఆ బ్లడ్ నా ప్రవహిస్తుందన్న. మనని ఎవడు ఈ రోజు కూడా ఏం చేయలేరంటే, ఎన్ని దాడులు చేశారు, ఎందుకు ఏం చేయలేకపోయినారు? ఎందుకు ఇంత పురాతనమైన సనాతనం ఇంకా వర్ధిల్లింది అంటే ఆ చంద్రార్కం ఉంటుంది అంటే దాంట్లో ఉన్న పవిత్రత అలాంటిది, దాంట్లో ఉన్న నిబద్ధత అలాంటిది. అదే చెప్తున్నాం వీళ్ళకి. మీరు తెలుసుకోండి, ఈరోజు మత మార్పులు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికం. మన కర్మ సిద్ధాంతం చెప్తుంది, నీ కర్మను అనుభవిస్తావు, నీ కర్మను అనుభవించాల్సిందే. రాముడుగా పుట్టినా కృష్ణుడుగా పుట్టినా కూడా మానవ రూపంలో ఎత్తిన భగవంతుడికే తప్పలేదు. ఆయన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించాడు. ఆయన మానవ రూపంలో నాకు కష్టాలు, నేను భగవంతుడు కాబట్టి నాకు కష్టాలు లేవల్లా. నీ కష్టం నిన్ను చైతన్యవంతుడి చేస్తుంది. నిన్ను అక్కడి నుంచి నువ్వు ఇంకొక మనిషిగా ఉద్భవిస్తావు. ఇవన్నీ చెప్పింది మన తత్వం, మన కర్మ సిద్ధాంతం. ఇంత అద్భుతంగా చెప్పింది. నీకు డబ్బు కావాలంటే మతం మారు, చెక్కు చెదరకుండా ఉంది అంటే ఈ రోజు నరనర అన్న ఆ సనాతన ఇది ఆ బ్లడ్ నా ప్రవహిస్తుందన్న. మనని ఎవడు ఈ రోజు కూడా ఏం చేయలేరంటే, ఎన్ని దాడులు చేశారు, ఎందుకు ఏం చేయలేకపోయినారు? ఎందుకు ఇంత పురాతనమైన సనాతనం ఇంకా వర్ధిల్లింది అంటే ఆ చంద్రార్కం ఉంటుంది అంటే దాంట్లో ఉన్న పవిత్రత అలాంటిది, దాంట్లో ఉన్న నిబద్ధత అలాంటిది. అదే చెప్తున్నాం వీళ్ళకి. మీరు తెలుసుకోండి, ఈరోజు మత మార్పులు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికం. మన కర్మ సిద్ధాంతం చెప్తుంది, నీ కర్మను అనుభవిస్తావు, నీ కర్మను అనుభవించాల్సిందే. రాముడుగా పుట్టినా కృష్ణుడుగా పుట్టినా కూడా మానవ రూపంలో ఎత్తిన భగవంతుడికే తప్పలేదు. ఆయన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించాడు. ఆయన మానవ రూపంలో నాకు కష్టాలు, నేను భగవంతుడు కాబట్టి నాకు కష్టాలు లేవల్లా. నీ కష్టం నిన్ను చైతన్యవంతుడి చేస్తుంది. నిన్ను అక్కడి నుంచి నువ్వు ఇంకొక మనిషిగా ఉద్భవిస్తావు. ఇవన్నీ చెప్పింది మన తత్వం, మన కర్మ సిద్ధాంతం. ఇంత అద్భుతంగా చెప్పింది. నీకు డబ్బు కావాలంటే మతం మారు, నీకు తిండి కావాలంటే మతం మారు. ఎందుకు ఆ మతం మారేది? దేనికి మతం మారుతున్నారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకు అసలు మతం ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనది మతం కాదు కదా, జీవన విధానం, జీవన శైలి. అసలు మన జన్మ ఎందుకు, మన పుట్టుకెందుకు, నేను ఎందుకు పుట్టాను, నేను ఏం చేయాలి, నేను ఎలా ప్రవర్తించాలి, ఎలా మెలగాలి, నా దేశం కోసం ఏం చేయాలి, నా సమాజం కోసం ఏం చేయాలి, నా తల్లిదండ్రుల కోసం ఏం చేయాలి, ఇంత సుదీర్ఘంగా మన ఉపనిషత్తుల్లో, మన వేదాల్లో మన ప్రతి కర్మ, పుట్టినప్పటి నుంచి బాల్యం నుంచి యవ్వనము, గృహస్థ్యము, వానప్రస్థము, సన్యాసం వరకు కూడా నీ మొత్తం ధర్మాన్నంతా చెప్పింది. నువ్వు ఏం చేయాలి అంత క్లియర్గా చెప్పింది. ఇంకేంటండి ఇది తెలుసుకోకుండా అసలు నీ తల్లిదండ్రుని గౌరవించిన వాడి నువ్వు పక్కనోడికి ఏదో చేసినట్టుగా నీ ధర్మం గురించి తెలుసు, నీకు జీవితకాలం సరిపోతుంది. సో ఇవన్నీ తెలియకుండానే కదా ఈరోజు మత మార్పులు కానివ్వండి, ఈరోజు దూషణ కానివ్వండి, అండ్ అన్నిటికంటే ముఖ్యం పక్కవాడితో కాదు, సొంత హిందువే క్రిటిసైజ్ చేస్తారు, సొంత హిందువే మాట్లాడతారు, ఎందుకంటే వాడికి అవగాహన లేదు కానీ. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరగాలని, దర్ షుడ్ బి అ ప్రాపర్ బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చిన్నప్పటి నుంచి చేయాల్సిన అవసరం ఉంది, చేయాలి. ఇది మనం చేయటంలా. కాబట్టి ఇన్ని రుగ్మతలు ఈరోజు సడన్గా హిందువుల చైతన్యం రండి అంటే ఎట్లా వస్తుంది? వాడు పుట్టుక నుంచి మనం అమ్మ తాగించే ఉగ్గుపాలతో సహా ధర్మాన్ని నూరిపోయాల్సిన అవసరం ఈ రోజు మనకి నీడ్ ఆఫ్ ద సెకండ్ అండి.
నీడ్ ఆఫ్ ది అవర్ అన్ను, నీడ్ ఆఫ్ ది మినిట్ అన్ను, నీడ్ ఆఫ్ ది సెకండ్, రాదర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అమ్మ పాలతో పాటు ఇక్కడ ధర్మాన్ని కూడా వాడికి అప్పటి నుంచి మనం నూరిపోయాలి. అది ఏదైనా అనుకోండి, అది వీళ్ళకి ఇంత ఇది అంటే ఎస్ ఈరోజు అది కావాలి. ఆ ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంలో మేము ఉన్నాం. అందుకే మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలపత్రాల్లో కూడా మాకు చాలా మేము ఫేస్ చేసాం. చాలా మన వాళ్ళ నుంచే ఫేస్ చేసాం, పక్కన నుంచి కాదు, వాళ్ళేం అనలా, మన వాళ్ళ నుంచే ఫేస్ చేసాం. చాలా ఆపడానికి ట్రై చేశారు ఎవరు, మన వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అది వాళ్ళ ఒక నారో థింకింగ్. ఆ నారో థింకింగ్ నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి అవగాహన రావాలి. అవగాహన రావాలంటే ఇప్పుడు చెప్పిన ప్రక్రియ అంతా వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి ఇప్పటికైనా మారుతారనుకుంటాం. కాలపత్రాలు అలాగే జరిగింది. మొన్న హనుమాన్ జన్మోత్సవం నాడు మేము అక్కడ 108 సార్లు భక్తులతో విశేషంగా చాలా మంది పెద్ద సంఖ్యలో ఆడవాళ్ళు వచ్చారు, మగవాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఓల్డ్ సిటీ అంటే అయితే ఏంటి అని ఫస్ట్ ఒకటే, ఎవరైనా ఓల్డ్ సిటీలోనా అంటే ఓల్డ్ సిటీలో ఓల్డెస్ట్ సిటీకి వస్తున్నారు, ప్రాశస్త్య నగరం. ఇదే నెరేటివ్ మా వాళ్ళందరికీ చెప్తున్నారు. ప్రతి వాడు ఇదే మాట్లాడండి. మీరు వస్తుంది ఒక ప్రాశస్త్య ఉన్న నగరానికి. ఎప్పుడైతే భక్తులు అధిక సంఖ్యలో భగవంతుని కొలుస్తారో మళ్ళీ అక్కడ ఆ ఎనర్జీ లెవెల్స్, అక్కడ ఉన్న క్షేత్ర మహిమ ఎన్నో కోటింత దానికి అక్కడ ఆ మహిమ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే స్వామివారి ఆలయం ఆయనే కాపాడుకున్నాడు. మమ్మల్ని మాకు ఒక అవకాశం ఇచ్చాడు స్వామి, చేసే అవకాశం మా అందరికీ ఇచ్చాడు. నిజంగా దానికంతా అది చాలు జీవితానికి అనిపిస్తుంది. సో అలా చేసి మేము ఒక వాల్ కట్టాం, స్వామివారికి గేటు పెట్టించాం. తొందరలో గుడి కూడా కట్టించబోతున్నాం స్వామివారి అనుగ్రహంతో. ఆయన గుడిని ఆయనే కట్టించుకోబోతున్నాడు. మేమందరం కూడా ఇక్కడ కిష్కిందలో స్వామివారి యొక్క సేనలాగా మేమందరం ఒక పాత్ర పోషిస్తామని ఆశిస్తున్నాము. అట్లా కాలపత్ర జరిగిందండి. 108 సార్లు స్వామివారి పారాయణం కూడా చక్కగా అద్భుతంగా చేసుకున్నాం. భజన చేసాం, అన్ని చేసాం. సెన్సిటివ్ అన్నారు. ఏమిటి సెన్సిటివ్ అన్నా? దేనికి సెన్సిటివ్ అన్నాను? సెన్సిటివిటీ అనేది మనలో ఉండాలి. మనం పక్కన వాడిని బాధ పెట్టకూడదని నేను వాళ్ళకి అదే చెప్తున్నా. మీకెంత పక్కన మతం మీద సెన్సిటివిటీ ఉందో, హిందువులు ఆరాధించి పూజించే భగవంతుడి పట్ల కూడా మీకు అంతే సెన్సిటివిటీ మీకు ఉండాలి, మాకు కాదు. మేము సెన్సిటివ్గా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంతమంది ఇంతలాగా ఈ దేశంలో ఉన్నాం. అందరూ ఉన్నారు, అందరూ సామరస్యంతో ఉన్నారు. కాబట్టి వీళ్ళు అంటూ ఉంటారు మనకి నేర్పించొద్దు అంటాను. సెక్యులర్ స్పిరిట్ మాకు నేర్పించొద్దు. అసలు రాజ్యాంగ రూపకర్త అయినా రాజ్యాంగం రాసినప్పుడే సెక్యులర్ అనే పదం ఉందా అండి మనకి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సెక్యులర్ పదం? మనకి సెక్యులర్ పదం లేకుండా ఇంతమంది వచ్చేసారా భారతదేశానికి? కాబట్టి ఇక్కడ అంటే ఏంటంటే ఈ రాంగ్ నెరేటివ్స్ని అరికట్టాలి. రాంగ్ నెరేటివ్స్ని గూగుల్ చేయొద్దు అంటాను నేనైతే. ఆ గూగుల్ అంతా చెత్త అంటే రాంగ్ నెరేటివ్స్. మన ఒక దేవీ దేవతల గురించి అడగండి, లేకపోతే మన ఒక ఫిలాసఫీని అడగండి, మన ధర్మం గురించి అడగండి, అదేదో దానికి నచ్చిన నెరేటివ్ చెప్తుంది. దయచేసి పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు వెళ్ళి పుస్తకాలు చదవండి. ఎన్నో పుస్తకాలు, నాకు తెలిసి మనవి కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి, బుజ్జి పుస్తకాలు ఉన్నాయి. ఇది ప్రతి స్కూల్కి వెళ్ళాలి, ప్రతి కాలేజ్కి వెళ్ళాలి. అండ్ ప్రభుత్వాలు కూడా కరికులం మార్చాలి. ఆనాటి ఆ కరికులం వద్దు, దయచేసి వద్దు. ఎవరో మొఘల్ రూలన్నీ మనం పొగుడుతాం. ఎందుకు పొగడాలి? వాళ్ళు ఏం ఉద్ధరించారు? మన దేశానికి సంబంధించి ఎంతో మంది వీర వనితల గాథలు ఉన్నాయి. ఎంతో మంది ధర్మ పోరాటం చేశారు, దేశం కోసం ప్రాణాలు అర్పించారు. దేశం కోసం ప్రాణ త్యాగమే కాదు, దేశం కోసం ప్రాణం తెగించి పోరాడారు, కాపాడారు. ఈ చరిత్ర రావాలి పుస్తకాల్లో. ఇది ఎందుకంటేనండి నేను అబ్జర్వ్ చేసిన ఒక చాలా పెద్ద పరిణామం. ఇది చాలా యంగర్ మైండ్స్ చాలా డిస్టర్బ్ అయ్యే అంశాలు. వీళ్ళకి అసలు అవగాహన ఈ జనరేషన్కి లేదు. కాబట్టి ఎడ్యుకేషన్ పాలసీ, మన పాలసీ విధానాన్ని తప్పకుండా మార్చాలి. ఇది మార్చినప్పుడే మన సంస్కృతి తెలుస్తుంది. అంతేందుకు మన రాజ్యాంగం, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే రామాయణ మహాభారతాలు ఉన్నప్పుడు ఎందుకు పాఠ్య పుస్తకాలు ఉండకూడదు? ఆనాడు రాజ్యాంగంలోనే పెట్టినప్పుడు మన పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు? అంటే అంబేద్కర్ గారి గురించి ఎంతమంది అడుగుతారు? అంబేద్కర్ గారి గురించి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? మరి అదే అంబేద్కర్ గారు చెప్తారు ఈ దేశానికి ఎంత రామాయణం చేసే మేలు ఏమిటి, మహాభారతం ఏమిటి, ఆయన చాలా చెప్పారు. ఆయన చెప్పిన అన్ని అంశాలు చదువుకోవాలి, అప్పుడు అర్థమవుతుంది ఈ దేశానికి ఏది మేలు అనేది వీళ్ళకి. కాబట్టి దేశం మేలు కోసం ఆలోచిస్తే తప్పకుండా ఇవన్నీ వీళ్ళు చేయాలి, పాటించాలి. మీ పోరాట క్రమంలో ఈ ఆలయాలకు సంబంధించి అన్యాక్రాంతమైనటువంటి ఆస్తులు కావచ్చు, లేదంటే ఆక్రమణలకు గురైనటువంటి స్థలాలు కావచ్చు, ఏవేవి ఎంతెంత మేరకు వెనక్కి వచ్చాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మన పరశురామ ఆలయం అయితే దాదాపు అది 1300 గజాలు అని చెప్తారండి. అందులో కొంత అంటే ఒక్కొక్క 300 గజాలు 400 అట్లా
మొత్తానికి దాని ఆస్తి మీరు తీసుకుంటే అది ఒక 60 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది మనకి వెనక్కి వచ్చింది సుమారుగా. ఎందుకంటే బేగం బజార్ లో చాలా కమర్షియల్ ఏరియా అదంతా, అది ఒక 60 కోట్ల వరకు ఉంటుంది ఆ ప్రాపర్టీ. తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంటుంది రాజేంద్ర నగర్ అత్తాపూర్ సమీపంలో. ఇది మనం దీని మీద కూడా ఫస్ట్ టైం మనం దీని మీద పేపర్ లో, తర్వాత మనం ప్రసార మాధ్యమాల ద్వారా కూడా దీని మీద మనం పెద్ద ఎత్తున మనం జాగోరేలో కూడా దీని మీద మనం ప్రస్తావించడం, దాని నుంచి అనేక అంశాలు బయట పెట్టడము, ఎలా దీని ఆస్తులు కబ్జా గురవుతున్నాయని. సో ఇంతకు ముందు చాలా మంది పాటుపడ్డారు కొంతమంది వ్యక్తులు. బట్ దీన్ని ప్రసార మాధ్యమాల్లో మనం తీసుకెళ్లిన తర్వాత చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీనికి సంబంధించి కూడా అధికారులు స్పందించారు, దేవాదాయ శాఖ అధికారులు స్పందించారు. దాదాపు 400 కోట్లు వరకు ఉన్న ఆస్తులు బయటకు వచ్చేయడానికి ఈ ఆలయానికి. కేవలం అది కొద్దిపాటి ల్యాండే, కానీ ఇదే ఆలయానికి సంబంధించి ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. ఇందాక మీకు కిషన్ బాగ్ గురించి చెప్తున్నారు. కిషన్ బాగ్ మురళీ మనోహర్ స్వామి ఆలయం చాలా ఆస్తులు ఉన్నాయి. మరి అది కూడా చాలా పెద్ద ఎత్తున దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. మీరు చేపట్టినటువంటి ఈ ఆలయ పరిరక్షణోద్యమం, అలాగే అన్యాక్రాంతమవుతున్నటువంటి ఈ భూముల రక్షణ ఉద్యమం ఏదైతే ఉందో, ఇందులో భాగంగా మీరు ఈ మన గుడి మన బలం అనేటువంటి ఒక కార్యాచరణ కూడా మీరు తీసుకున్నారు. ఈ కార్యాచరణ ఏంటి, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? ముందుగానండి, మన గుడి మన బలం, దీని ముఖ్య ఉద్దేశం మనకు అర్థమైపోతుంది. మన గుడే మన బలం. ఎందుకంటే ఇది నేను చెప్తుంది కాదు, పూర్వం మన పూర్వీకులు దాన్నే శిరస వాళ్ళు నమ్మారు, దాన్ని పూర్తిగా కూడా వారు దాన్ని అంగీకరించారు, నమ్మారు. ఎందుకంటే పూర్తిగా ఒక గుడి ఆలయ కేంద్రంగానే మీరు చూస్తే ఎటువంటి యాక్టివిటీ అయినా ఆలయ కేంద్రంగా వచ్చింది. అది అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే సంస్కృతి కావచ్చు, కల్చరు, డాన్స్, మ్యూజిక్, సోషల్ జస్టిస్, ఇలా ఒక్కటి కాదు అన్ని అంశాలు కూడా. లేకపోతే కనీసం ఇప్పుడు ఎవరికైనా కూడా ఎవరు బాటసార్లు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అప్పట్లో ఈ హోటల్ లాంటివి ఏం లేవు కదండి. సో వాళ్ళకి ఒక విశ్రాంతి ప్రదేశం కావచ్చు, లేకపోతే నిత్య అన్నదానం, ఆకలితో ఎవరు ఉండేవారు కాదని మనం విన్నాం. ఎందుకంటే ఆలయానికి వెళ్తే 24/7 24 గంటలు కూడా మీరు ఏ టైంలో వెళ్ళినా కూడా మీకు చక్కగా అప్పటికప్పుడు వేడివేడిగా కూడా ఆ మనిషికి కావాల్సిన భోజనం అంతా కూడా ఉండేది, విశ్రాంతి తీసుకునే సౌకర్యాలు ఉండేవి. అంటే ఆలయాల్లో అన్నదానం స్కీమ్ ఇప్పుడు పెట్టారు కానీ ఏనాడో ఉంది మనకి, ఇప్పుడు. ఎందుకంటే ఎవరు కూడా ఆకలితో అలమటించలేదు. ఎవరికైనా కూడా ఆహారం కావాలన్నా, ఏదైనా కావాలన్నా, వాళ్ళకి ఏదైనా లేకపోయినా కూడా ఈ ఆలయానికి వెళ్తే నాకు అది సమకూరుతుంది అనే ఒక భావన ప్రజల్లో ఆనాడు ఉండేది. ఒక చక్కటి విద్యా విధానం కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, సాంప్రదాయం కానివ్వండి, ఎవరికైనా కష్టం వచ్చినా కూడా ఆలయం కానీ నువ్వు రా దేవుడి మీద ఒట్టేసి చెప్పు అనగానే ఆ దేవుడికి భయం, దేవుడు అంటే భయం ఆనాడు ఉండేది, ఈనాడు లేదు. కాణిపాకం ఆలయంలో ఇప్పటికీ జరుగుతుంది కదా. అవును, కాణిపాక ఆలయంలో ఎవరైనా తప్పు చేస్తే రండి వెళ్ళి ఇది ఒట్టేద్దాం అంటారంట. అంటే ఆలయం అనగానే అంటే ఏదైనా ఇది సోషల్ జస్టిస్, అంటే న్యాయము ధర్మము కూడా 4 పాదాల వెళ్ళింది అంటే ఆనాడు ఆలయంలో ఉన్న పరమాత్ముడు అంటే భగవంతుడు అంటే అయితే భక్తి భయం 2 ఉండేవి. సో కాబట్టి మీకు క్రైమ్ కూడా అంతగా పెద్దగా అంటే భయం అనేది ఉంది కాబట్టి పరమాత్ముడి దగ్గర తీసుకొని ఒట్టే అంటే వేసేవారు కాదు, తప్పైపోయింది నాయన అని చంపలేసుకునేవారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏ ఆస్పెక్ట్ తీసుకోండి, సమాజంలో ఉన్న ఎటువంటి ఆస్పెక్ట్ అయినా కూడా ఆలయ కేంద్రంగా నడిచేది. కానీ కాలక్రమేణా ఎంత దురదృష్టం అంటే ఈ రోజు సమాజంలో ఈ ఆలయానికి విలువే లేకుండా అయిపోయింది. అసలు ఆలయ విశిష్టత తెలియకుండా అయిపోయింది. ఒకప్పుడు అంత వైభవంగా ఉన్న ఆలయాలు ఈ రోజు ఎందుకు కనుమరుగైపోతున్నాయి? కేవలం వెళ్తే కూడా అదేదో దేవుడికి మనం ఫేవర్ చేసినట్టుగా నా 2 నమస్కారాలు దేవుడికి వేసేసుకొని 2 చంపలేసేసుకొని ఏదో ఒక అర్చన చేసేస్తే నా పని అయిపోయింది, ఒక టాస్క్. ఈ రోజు ఆలయానికి వెళ్తే ఒక టాస్క్గా చూస్తున్నారు. లేకపోతే ఒక డీల్, భగవంతుడితో ఒక డీల్, నాకు ఇదైతే నీకు ఇచ్చేస్తా. భగవంతుడితో డీల్ ఏమిటండి? సో అంటే ఎవరికి కూడా అసలు ఆలయం ఒక విశిష్టత తెలియకపోవడం వల్ల ఈరోజు మనం ఇలా ప్రవర్తిస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఆలయానికి ఎంత విలువ ఉంది, ఆలయం ఎంతెంత ఎన్నెన్ని రంగాలలో ఎన్నెన్ని విషయాలలో ప్రథమ స్థానంలో ఒక చాలా ఇంపార్టెంట్ ప్లేస్ తీసుకుందని తెలిస్తే మనం ఇలా ప్రవర్తించాం. కాబట్టి అందుకే మళ్ళీ ఆ పూర్వ వైభవం అంటే నేను చెప్పే పూర్వ వైభవం ఏంటంటే ఆలయం ఒక్కటే దేదీప్యమానంగా వెలగడం అంటే దాని అర్థం ఏంటంటే మళ్ళీ ఆలయ కేంద్రంగానే ప్రతి ఒక్క యాక్టివిటీ జరగాలి అని. అప్పట్లో బారసాలలు చేసుకున్నా,
లేకపోతే ఏది తీసుకోండి, మనం నృత్యం చేసుకున్నా, ఏది చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఆఖరికి పెళ్ళిళ్ళు కూడా గుళ్ళల్లో చేసేవారు. సాంప్రదాయబద్ధంగా మన సంస్కృతికి చిహ్నమైన మన ఆలయాలలోనే పెళ్ళిళ్ళు కూడా చేసేవారు. అన్ని శుభకార్యాలు, ప్రతి శుభకార్యం కూడా ఆ పరమాత్ముడి ఆశీస్సులతో అక్కడ చేసుకునేవాళ్ళు. ఈ రోజు చూడండి, మనం పెళ్ళిళ్ళు చేయాలంటే ఎక్కడో ఫంక్షన్ హాల్స్లో చేసుకుంటున్నాం. ఆ ఫంక్షన్ హాల్స్లో ఏది మనకు తెలియదు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతుంటాయి, హోమాలు జరుగుతుంటాయి, ఎంత పాజిటివ్ ఎనర్జీ. అలాంటి పాజిటివ్ ఎనర్జీలో అంతటి దీంట్లో ఆ ఒక్క 7 అడుగులు బంధంతో భార్య ఎలా ప్రవర్తించాలి, భర్త ఎలా ప్రవర్తించాలి, అత్తమామలతో ఎలా మెలగాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తన తోటి వారితో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే ప్రక్రియ కూడా, ఇవన్నీ కూడా ఇప్పుడు పెళ్లి అనుకోండి, ఆ ఉపనిషత్తుల సారం ప్రతిదీ ఉపనిషత్తుల్లో ఉంది. ఈవెన్ పెళ్లికి సంబంధించి కూడా ఉపనిషత్తులు ఉన్నాయి. దాంట్లో నువ్వు ఎలా ప్రవర్తించాలి అని చెప్పబడింది. కాబట్టి ఇవన్నీ కూడా గుడి కేంద్రంగా జరిగేవి. అంటే అంత నాలెడ్జ్ షేరింగ్ అనేది, ఆ విజ్డమ్ షేరింగ్ అనేది, ఇవన్నీ కూడా ఆలయ కేంద్రంగా జరిగేవి. ఈ రోజు జరగటంలా మళ్ళీ ఈ ప్రక్రియ స్టార్ట్ అయితే సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలతో నిండిపోయింది ఈరోజు సమాజం. ఇది మళ్ళీ పోవాలి అంటే ఎప్పుడైతే అంత పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఈ పవర్ సెంటర్స్ ఆలయం మళ్ళీ రియాక్టివేట్ చేయగలిగితే అది మనకి, మన కుటుంబానికి, మన సమాజానికి, దేశానికి, ప్రపంచానికి, మానవ కళ్యాణానికి దోహదపడుతుంది. అందుకని మన గుడి మన బలం అని స్టార్ట్ చేశాం. సో ఇందులో భాగంగా ఏంటంటే మేము మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, అంటే ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది, సో ఆ పర్టికులర్ ఇప్పుడు ఒక ప్లేస్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు ఒక సికింద్రాబాద్ అనే ప్లేస్లో ఉన్నాం. సికింద్రాబాద్లో ఒక ప్రాచీనమైన ఆలయం ఉంది. ఈ ఆలయం మన గుడి మన బలం అనే నినాదంతో మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ సికింద్రాబాద్లో ఉన్న ఎన్ని హిందూ కుటుంబాలు ఉన్నాయి? 100 కుటుంబాలు ఉన్నాయి, 1000 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి. ఈ 1000 కుటుంబాలకి సంబంధించి సికింద్రాబాద్లో ఉన్న ఈ ప్రాచీన ఆలయానికి వాళ్ళు వస్తే వాళ్ళకి కావలసినది ప్రతిదీ, అది మెడికల్ కావచ్చు, లీగల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, అంటే ఒక హిందువుకి ఇంకొక హిందువు భరోసాగా ఈ మన గుడి మన బలం సిద్ధం అవ్వాలి. అది తయారు కావాలనే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు మేము ఎంచుకున్న ఈ ఆలయాల్లో కూడా అదే చేస్తున్నాం. మీకు ఏదైనా ఇష్యూ వచ్చిందా, నువ్వు గుడికి రా. నీ గుడికి వచ్చినప్పుడు అండ్ ఇంకొకటి డేటాబేస్ కూడా పూర్తిగా కూడా అక్కడికి సంబంధించి అన్ని హిందువుల కనెక్టివిటీ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరితో కూడా ఒక కనెక్టివిటీ, వీళ్ళకి ఒక పరిచయం, వీళ్ళకి ఒకటి. అందులో ఈ 1000 మందిలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది నృత్య శాస్త్రం మీద గురువులు ఉన్నారు, ఎంతమంది సంగీతం నేర్చుకునే గురువులు ఉన్నారు, అలాగే ఎంతమంది మన పారాయణం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది లాయర్లు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ ఒక ప్రొఫెషన్ వైజ్గా కూడా విభజించి ఈ 1000 మందికి ఈ 1000 మందిలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఇంకొక హిందూ బంధువు రెస్పాండ్ అవ్వాలి గుడి కేంద్రంగా. సో ఈ గుడి దానికి కేంద్రం అవ్వాలి. ఒకప్పుడు ఎలా అయితే ఆ ప్రయత్నం జరిగిందో అలాగే నిత్య అన్నదానం కూడా జరగాలి. ఇక్కడ నిత్య అన్నదానం, చక్కగా న్యూట్రిషియస్ మీల్ ఇద్దాం. లేదా 100 రకాలు పెట్టద్దు, ఒక న్యూట్రిషియస్ మీల్ ప్రమోట్ చేద్దాము. ఆ రోజు మన సాంప్రదాయ వంటకాలు ప్రమోట్ చేద్దాం. అంటే మీరు ఏ ఆస్పెక్ట్ టచ్ చేసినా మన సాంప్రదాయాలు, మన సాంప్రదాయం, మన సంస్కృతికి ఎలాగైతే ఒకప్పుడు ఉండేవో ఈ గుడులు మళ్ళీ అవి కేంద్రంగా స్టార్ట్ అవ్వాలి. మన పిల్లల్ని అక్కడ కూర్చోపెడదాం, భగవద్గీత క్లాసెస్ చెప్దాం, లేకపోతే ఏదన్నా ఉపనిషత్తు, వేదమో. ఇక్కడ ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా పెద్దవాళ్ళని పిల్లల్ని కలుపుదాం, వాళ్ళలో ఒక ఇంట్రాక్షన్ పెడదాం. ఈ 1000 కుటుంబాలలో ఒక బాండ్ క్రియేట్ చేద్దాం. అది గుడే కేంద్రంగా కావాలి. సో ఇందులో ఏదో లీగల్ ఆస్పెక్ట్, లీగల్ ఇష్యూ వచ్చింది, డబ్బులు పెట్టుకోలేరు. ఇందులో ఉన్న ఒక 10 మంది అడ్వకేట్లు, ఈ 10 మంది అడ్వకేట్లు వాళ్ళకి ముందుకు రావాలి. ఇలా ఎప్పుడైతే ఒక హిందూ ఇంకో హిందూ కోసం ఆలోచిస్తారో అది గుడి నుంచి స్టార్ట్ అవుతుందో గుడితో ఒక బంధం ఏర్పడుతుంది, గుడికి వచ్చే వాళ్ళతో ఒక ఆత్మీయత ఏర్పడుతుంది. సో ఈ రకంగా మన హిందువుల్లోనే ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఒక బాండ్ క్రియేట్ అవుతుంది. సో ఆ క్షేత్రంలో ఉన్న ఈ 1000 మంది సంఘటిత శక్తి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇది ఏర్పడుతుందో అక్కడ ఉన్న పరమాత్ముడు కూడా మనల్ని బ్లెస్ చేస్తారు. సో ఈ నెట్వర్క్ అంటే ఏంటంటే ఈ యొక్క చేయడం వల్ల మన ఆలయాలకు కూడా ఎవరైనా సపోర్ట్ చేయక్కర్లే, ప్రభుత్వాలు ఎక్కర్లే. ఈ 1000 మంది ప్రతిరోజు ఒక గుప్పడి బియ్యం ఈ 1000 మంది ఇళ్లలోంచి రోజు వెళ్తాయి అనుకోండి. ఒక గుప్పడి బియ్యం స్వామి వారికి అర్పిస్తాం అనుకోండి, మనం తినే దాంట్లో గుప్పడి. సో ఈ రకంగా కూడా ఆ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడున్న ధూపదీప నైవేద్యాలు గుడికి ఉంటాయి, మనమే చేద్దాం, మనమే శ్రమదానం చేద్దాం. ఒకరోజు నువ్వైతే ఒకరోజు నేను,
సో ఈ రకంగా ఆ గుడితో ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. సో ఈ రోజు గుడి అనేది కేవలం ఒక మనకి కనపడుతున్న యాంత్రికంగా కనపడే ఒక స్ట్రక్చర్ కాదు. అది మన ఒక మానవ మేధస్సుని, మన ఆలోచనల్ని, మన వ్యక్తిత్వ వికాసానికి, మన మానసిక వికాసానికి మనలో అడుగులు వేయించే సాధన ప్రక్రియగా మన గుడి, మన బలం ఉండబోతుంది. సో ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. చిన్న ప్రయత్నమే, ఇది ప్రతి చోట విస్తరించాలనేది నేను కోరుకుంటున్నాను. సో మన గుడి మన బలం అనే కాన్సెప్ట్తో ఆలయం కేంద్రంగా మన సమాజం మరింత బలోపేతం కావాలన్నటువంటి మీ ఆకాంక్ష, అలాగే ఈ ఆలయాల పరిరక్షణ, ఆలయాల ఆస్తులు, భూముల పునరుద్ధరణ కోసం మీరు ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారో, ఈ పోరాటాలు చేస్తున్నారో, ఇవన్నీ ఫలించి మరిన్ని ఉత్తమ ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.